టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. దాదాపు అన్ని సబ్జెక్టుల బోధన విధానంలోనూ హెర్బర్ట్ విధానాన్ని వాడుతున్నారు. మనం ఏ శాస్త్రమైనా కావచ్చు, ఇప్పటి వరకు హెర్బర్ట్ విధానాన్ని వాడుతున్నాం. గణిత శాస్త్రం, సైన్స్, తర్వాత జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఏ శాస్త్ర విధానమైనా హెర్బర్ట్ విధానాన్ని మనం వాడుతున్నాం. కానీ మన రాష్ట్రము కాలమాన పరిస్థితులకు అనువుగా సోపానాలు హెర్బర్ట్ అయిన ఇక్కడ శాస్త్ర బోధన మన విద్యార్థులు జ్ఞానము, అభిరుచులు, నైపుణ్యాలు అభివృద్ధి చెందేదానికి ప్రాధాన్యత ఇస్తూ పాఠ్యపుస్తకము తయారు చేయాలి. యాక్చువల్గా మనకి కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఇవి లోపాలు ఉన్నాయి కాబట్టి జ్ఞానము, అభిరుచులు, నైపుణ్యాలు అభివృద్ధి చెందే విధంగా మన ప్రణాళిక అనేది హెర్బర్ట్ అనేది ఉన్నది. మరి ఈ హెర్బర్ట్ ప్రణాళికల దశల గురించి చూద్దాము. సోపానాలు 6. 1 సన్నాహము, ప్రిపరేషన్ లేదా మోటివేషన్. సన్నాహము అన్న, ప్రిపరేషన్ అన్న, మోటివేషన్, ప్రేరణ అన్న ఒకటే. మొదటి సోపానం. రెండవది విశదీకరణ లేదా హాజరుపరచడం, ప్రజెంటేషన్. ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినది. ఇది చాలాసార్లు అడిగాడండి. హెర్బర్ట్ సోపానంలో ఏ సోపానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చండి? విశదీకరణ, విషయాన్ని హాజరుపరచడం, ప్రజెంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. 3వ సోపానం సంసర్గము, కంపారిజన్ లేదా అసోసియేషన్ అంట. 4 సాధారణీకరణము, 5 అన్వయము, 6 పునశ్చరణ అని 6 సోపానాలు కలవు. ఇది చాలా ఇంపార్టెంట్. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అని అడగవచ్చు. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అని అడగవచ్చు. 2వ సోపానమైనా అడగవచ్చు, 3వ సోపానమైనా అడగవచ్చు. ఇలా మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. ఏంటిదండి? సన్నాహము, విశదీకరణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునశ్చరణ. దీన్ని ఆరోహణ క్రమంలోనైనా అడగవచ్చు, అవరోహణ క్రమంలోనైనా అడగవచ్చు. కాబట్టి ఎలా అడిగినా మనం దీని మీద బిట్టు చేయడానికి అవకాశం ఉండాలి. చాలా ఈజీ అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ సీక్వెన్స్ ఆర్డరు. మరి ఒక్కొక్క సోపానం గురించి చూద్దాం. సన్నాహం, ప్రిపరేషన్ లేదా మోటివేషన్ చూసినట్టయితే చిరునవ్వుతో పలకరించడం. ఇక్కడ సన్నాహం అంటే తరగతి గదిలో విద్యార్థి సంసిద్ధత అంట. ఇది యాక్చువల్గా సంసిద్ధత అంటే రెడీనెస్, విద్యార్థులను తయారు చేయడం, అభ్యసనానికి తయారు చేయడంగా చెప్పవచ్చు. మరి ఈ సంసిద్ధత అనేది కాక చూసినట్టయితే ఈ సోపానం అనేది మనకు అభ్యసన సిద్ధాంతాలలో యత్నదోష సిద్ధాంతము ఇమిడి ఉంటుంది. మరి తారండైకి యొక్క సూత్రాలలో చూసిన ముఖ్య సూత్రాల్లో సంసిద్ధత నియమం, సంసిద్ధతను సూత్రం అనేది మనకు ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిరునవ్వుతో పలకరించడం విద్యార్థి విషింగ్ అంటాం. ఉత్తేజపరిచి తన వైపు ధ్యాస మళ్లించడం, పూర్వజ్ఞానాన్ని పరీక్షించడము, చెప్పబోయే పాఠాన్ని పరిచయం చేయడము, శీర్ష ప్రకటన, ఆ టాపిక్ని ఎందుకు నేర్చుకోవాలో చెప్పడం వల్ల ఉపాధ్యాయుని లక్ష్యాలను ప్రకటించడం అవుతుంది. మరి ఈ పాఠం ఎందుకు నేర్చుకుంటున్నామని మనం చెప్తున్నాం కాబట్టి ఇదంతా జరుగుతుంది. మన యొక్క లక్ష్యం అనేది ప్రకటించబడుతుంది. కాబట్టి శీర్ష ప్రకటనలోనే పాఠం యొక్క డిక్లరేషన్ జరుగుతుంది. లక్ష్యాల యొక్క ప్రకటన ప్రదర్శించబడుతుంది. ఉపాధ్యాయుడి యొక్క లక్ష్యం తెలుస్తుంది. ఇక్కడ సంసిద్ధత వలన దీన్నే సన్నాహము అంటారు. ఈ 6 పనులు సన్నాహంలోనే సుమారు 5 నిమిషాల కాలంలో చేయాలి.
ఇవన్నీ కూడా 5 నిమిషాల కాలంలో జరగాలి. ఈ పనులన్నింటిని కలిపి సన్నాహము లేదా సిద్ధపరచడం లేదా పరిచయం చేయడము అంటారు. ఇది చాలా ముఖ్యమైన దశ. 6 దశల్లో చాలా ముఖ్యమైన దశ ఏంటంటే 6. దీన్ని సన్నాహము అన్నా, సన్నాహం లేదా సిద్ధపరచడం, 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 పరిచయం, 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 సంసిద్ధత, సంసిద్ధత అన్న ఇవన్నీ ఒకటే అండి. ఓకేనా? ఇన్ని పేర్లతో పిలవచ్చు ఈ పదాన్ని, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైన దశ. మొదటి దశ సన్నాహము లేదా సంసిద్ధత, సిద్ధపరచడము, హాజరుపరచడం, పరిచయం అని ఇలా పిలుస్తాం. మరి ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇది అభ్యసన సిద్ధాంతంలో ఏ సిద్ధాంతం ఇమిడి ఉంది అంటే అభ్యసన యత్నదోష సిద్ధాంతం ఇమిడి ఉంటుంది. యత్నదోష సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం అనేది ఇమిడి ఉంటుంది. మరి తారండైక్ సూత్రం అన్నప్పుడు తారండైక్ సూత్రం, తారండైక్ సూత్రం చూసినట్టయితే తారండైక్ సూత్రాలు ముఖ్యంగా 3 అండి. అందులో మొదటి సూత్రం సంసిద్ధత సూత్రము, సంసిద్ధత సూత్రం, సంసిద్ధత సూత్రం అనేది ఇమిడి ఉంటుంది. ఈ మొదటి సోపానాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగిన బిట్ అండి ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశం. సంసిద్ధత సూత్రము, అభ్యసన సిద్ధాంతాల్లో యత్నదోష సిద్ధాంతం చూసుకోవచ్చు. సంసిద్ధత సూత్రం గుర్తుంచుకోండి. 2 విశదీకరణ లేదా హాజరుపరచడం. ఉపాధ్యాయుడు ఎక్కువ కాలం వెచ్చించవలసి ఉంటుంది. ఎక్కువ కాలం వినియోగించే దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల వరకు, 20 నుంచి 30 నిమిషాలు ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సోపానం కూడా ఇదే అండి. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సోపానం, ఎందుకంటే హెర్బర్ట్ విషయాన్ని హాజరుపరచడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఈ సోపానం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా జరగాలి. ఉపాధ్యాయుడు పిల్లల భాగస్వామ్యాన్ని తీసుకోగల బోధన సాంకేతికతలను ఉపయోగించాలి. ఇక్కడ విద్యార్థి వివిధ కృత్యాల్లో పాల్గొనేటట్లు చూడాలి. ఇక్కడ విద్యార్థులు కలిసి పనిచేస్తుంటే ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి నేర్చుకుంటాడు. విద్యార్థి కృత్యాల్లో భాగస్వామ్యం అయ్యేటట్లు చూస్తుంటారు. కాబట్టి పరస్పర సంబంధం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నించే నైపుణ్యము ద్వారా విద్యార్థులకు తెలిసిన విషయాలను అడుగుతూ తెలియని విషయాలను బోధించాలి. నెక్స్ట్, విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా బోధనోపకరణాలు వినియోగించాలి. బోధనోపకరణాలు ఉపయోగించాలి. నల్లబల్ల పని కూడా నిర్వహించాలి. బోధించవలసిన అంశాన్ని భావనలు, ఉపభావనలు రూపంలో అందించాలి. మనం ఏ విషయాన్ని అయితే బోధిస్తున్నామో భావనల రూపంలో కానీ ఉపభావన రూపంలో అందించాలి. అవసరమైన పదాలను బ్లాక్ బోర్డు పైన రాయడం, అవసరమైన చోట బోధనోపకరణాలను ప్రదర్శించడం కూడా జరుగుతుంది. ఉపాధ్యాయుడు కొత్త భావనలను, కొత్త జ్ఞానాన్ని అందిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సోపానములో కొత్త భావనలు, కొత్త జ్ఞానాన్ని అందిస్తాడంటే 2వ సోపాన హాజరుపరచడములో సంసర్గము లేదా పోలిక. ఈ దశలో కొన్ని నూతన ఉదాహరణలు ఇస్తాడు. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చేది ఏ సోపానం అంటే సంసర్గము లేదా పోలిక. ఉదాహరణలు అన్నప్పుడు గుర్తుంచుకోండి, నూతన ఉదాహరణలు ఏదైనా ఉదాహరణ కావచ్చు. కొత్త భావనలు అంటేనేమో హాజరుపరచడము, ఉదాహరణలు అంటేనేమో సంసర్గము. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. చాలాసార్లు అడిగాడండి. ఉదాహరణలు ఇచ్చడం అంటే సంసర్గం లేదా పోలిక. విద్యార్థుల అవగాహన పెరగడానికి తోడ్పడుతుంది. ఈ దశ స్పష్టమైన భావన ఏర్పడుతుంది. స్పష్టమైన భావన ఏర్పడే దశ కూడా సంసర్గం. కొత్త భావనను ఏర్పరిచేదంటే హాజరుపరచడం. చూడండి, ఈ దశ కొత్త పాత అంశాల వద్ద సంసర్గము జరుగుతుంది. ఈ దశను హాజరుపరచడం దశలో అంతర్భాగంగా చెప్పవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈ క్రింది వానిలో ఏ దశ హెర్బర్ట్లో హాజరుపరచడం అనే దశలో అంతర్భాగము అంటే సంసర్గంగా చెప్పవచ్చు. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పాఠము బోధిస్తున్నప్పుడే
పాఠము హాజరుపరుచుతున్నప్పుడే అంతర్భాగంగా కొనసాగుతుంది. కాబట్టి ఇది అంతర్భాగంగా ఉండే దశ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. స్పష్టమైన భావనలు అన్న, ఉదాహరణలు అన్న, కొత్త పాత అంశాలన్న, అంతర్భాగము అన్న ఏంటి సంసర్గమే. ఇది గుర్తుంచుకోండి.